వెల్కమ్ మన కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చేపల పులుసు. పీస్ విరగకుండా టేస్టీగా రావాలంటే ప్రతి స్టెప్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈరోజు మనం చేపల పులుసు చేయబోతున్నాము. దానికి 1 కేజీ చేపలు తీసుకుందాం. చేపల్ని ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకుందాం సాల్ట్ వేసి. కడుక్కొని తర్వాత మనము దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఒక 20 మినిట్స్ పక్కన. ఇలా క్లీన్గా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాతకి ఇందులో మ్యారినేట్ చేసుకోవడానికి మనము బయట మసాలాలు ఏం వాడకుండా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న మసాలాలు యూజ్ చేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుందాం. 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ తర్వాత మనం పులుసులో కూడా వేసుకుంటాం. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 పావు నూనె. ఇవన్నీ వేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పక్క పెట్టుకోవాలి ఒక 20 మినిట్స్. అన్ని ముక్కలకు సరిగ్గా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సరిగ్గా కలపకపోతే అల్లం అంతా ఒక దగ్గర ఉండిపోయి టేస్ట్ పాడవుతుంది. ఇలా మంచిగా అన్నీ కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక 20 మినిట్స్. ఇవి 20 మినిట్స్ మ్యారినేట్ అయ్యేలోపు మనము అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని దాన్ని ఫ్రైలో చేపలు తీసుకున్నాం కదా, దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయని చాలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. పులుసులో కూడా టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చిని మధ్యలో పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకుందాం. మనం 1 కేజీ చేపలు తీసుకున్నాం కాబట్టి ఒక 3 పావులు ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం కొద్దిగా మెంతులు వేసుకుందాం. మెంతులు పులుసులోకి చాలా బాగుంటాయి. మెంతులు ఫ్రై అయ్యి ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, ఆనియన్స్ సాల్ట్ వేసుకుంటాం.
సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చేపల ముక్కలు వేసుకుందాం. ఇట్లా పీసెస్ వేసుకున్న తర్వాతకి ఒక 5 minutes వీటిని ఫ్రై చేసుకున్నాము. పులుసులో ముక్కలు వేయడం కంటే ఇలా పీసెస్ ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాతకి పులుసు వేయడం వల్ల చేపల పులుసు చేసుకోవడానికి వెడల్పుగా ఉన్నది, లోతు తక్కువగా ఉన్న కడాయి తీసుకోవాలి. అప్పుడే చేపల ముక్కలు విరిగిపోకుండా బాగా వస్తుంది. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాతకి మనం ఇందులో చింతపండు పులుసు కొన్ని వాటర్ కలిపి పోసుకుంటాం. చేసుకున్న గిన్నెలోనే కొన్ని వాటర్ పోసి ఇట్లా కలిపేసి చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇట్లా పులుసు పోసుకున్న తర్వాతకి ఒకసారి కలిపేసి పులుసు పోసుకున్న తర్వాతకి ఇందాక మనం చేపలు మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొద్దిగా మసాలా, కొంచెం మెంతిపిండి వేసుకున్న తర్వాతకి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. మెంతిపిండి వేయడం వల్ల చేపల పులుసు చిక్కగా ఉంటుంది. ఊరికే కలపకూడదు, ఊరికే కలపడం వల్ల కూడా ముక్కలు చిరిగిపోతాయి. మూత పెట్టడం వల్ల చేపల పులుసు చిక్కగా అవ్వకుండా నీళ్ళుగా ఉంటుంది. అందుకే మూత పెట్టుకోకుండా చేపలు ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ముక్కలు విరగకుండా కలుపుకొని ఒక 5 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసాం. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు మీ రుచికి సరిపడా లేకపోతే ఉప్పు కలుపుకోండి. కలపడం కూడా కార్నర్ స్కేల్ కలపండి, మధ్యలో కలిపితే విరిగిపోతాయి ముక్కలు. చూడండి ఎంత బాగా ఉడికాయో ముక్కలు. చేపల కూర అన్నిటికంటే చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి. పులుసు ఇలా ఉంటే సరిపోతుంది. మరీ చిక్కగా అవుతే చల్లారినాక ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇలా అవ్వడం వల్ల చల్లారాక కొంచెం చిక్కగా అయ్యి తినడానికి చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని 5 minutes అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాము. మూత పెట్టడం వల్ల వాటర్ అన్నీ మళ్ళీ అందులో పోయి వాటరీ అయిపోతాయి. మూత సగం వరకు పెట్టి వదిలేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.